ఎప్పుడు మీ అమ్మ గురించి, తమ్ముల గురించి, చెల్లెల గురించి మాట్లాడుతావు, నా గురించి ఎప్పుడు మాట్లాడతాం అనేది. అంటే తర్వాత ఏమైంది అంటే, ఇక్కడ మనం 1994-95లో ఆమె ఇండియా వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వివేక్ స్ఫూర్తి ద్వారా నీ ఊర్లో రిజర్వ్ జరిగింది చెప్పిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మా చిన్నప్పుడు ఫ్రెండు, ఎంబీబీఎస్ క్లాస్మేట్ వివేక్ వెంకటస్వామి గారు, చాలా మంచి గొప్ప వ్యక్తి. చెప్పాడు, ఏం చెప్పాడంటే, నువ్వు అన్ని ఫ్యామిలీ బాగా డెవలప్ చేసినా కానీ మీ ప్రాంతాన్ని కూడా చేస్తే నీకు చాలా హ్యాపీనెస్ వస్తుందని చెప్పాడు. అదే ఆయన స్ఫూర్తితోటి నేను చెల్లపాలెం రావడం జరిగింది. చెల్లపాలెం 7వ తరగతి చదువుకున్న 1967లో. ఆ చెల్లపాలెం స్కూల్ చూస్తే నా పిల్లలు షెడ్ కింద పిల్లలు చదువుకుంటుంటే నా కొడుకు బిడ్డ, ఇద్దరు కొడుకులు బిడ్డ, ఏంది డాడీ క్లాస్ రూమ్ ఇట్లా ఉంటుందని అడిగిండు నన్ను. అంటే ఇండియాలో ఇట్లే ఉంటుందని చెప్పినాం. అయితే స్కూల్ టీచర్ కలిసినప్పుడు మీ ఊర్లో పెట్టి పోయిన మనిషిని నేను ఏం చేయాలంటే, మాకు నీళ్ళు కావాలన్నారు. నీళ్ళు కావాలంటే వెంటనే బోర్వెల్ వేయించిన, తర్వాత క్లాస్ రూమ్స్ కట్టించిన, తర్వాత చాలా కార్యక్రమాలు అయినాయి. అది ఎట్లా మొదలైన కార్యక్రమం మా తూరూరులో హాస్పిటల్ కట్టడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు కూడా జాన్సమ్మ ఎప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ నీ ప్రాంతం అని అంటావుగా, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తామన్నది. అటువంటి జాన్సమ్మ ఈరోజు మన ప్రాంతానికి వచ్చే మన పాలకుర్తి జెండానే పైకి తీసుకెళ్ళి మీ అందరికీ సేవ చేస్తానికి ముందుకు వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు నా 5 నా అన్న, తమ్ములు, చెల్లెలు, అమ్మాయి నా ఫ్యామిలీ కాదు, చెల్లపాలెం నా ఫ్యామిలీ, తొర్రూరు నా ఫ్యామిలీ, రాయపర్తి, అన్ని మండలాలు, పాలకుర్తి, తెలంగాణ మొత్తం నా ఫ్యామిలీ, నా కుటుంబమని చెప్తున్నాను. అది చెప్పడానికి చాలా హ్యాపీ సంతోషంగా ఉంది. నాకున్న శక్తులన్నీ కూడా నా భార్య, నాకు అమెరికా అంటే నాకు తెలుసు, డాక్టర్ కార్డియాలజిస్ట్ మీ అందరికీ తెలుసు. 30,000 ఆపరేషన్ చేసిన అమెరికాలో. అటువంటి చేసినప్పుడు కూడా జాన్సమ్మ నాతో తోడుగుండి సపోర్ట్ చేసింది. ఎందుకంటే అన్ని ఆపరేషన్ చేయాలంటే ఇంట్లో ఉండే కదా, హాస్పిటల్లో పనిచేయాలి. ఇంట్లో లేకున్నా కానీ కంప్లైంట్ చేయకుండా పడించేందుకు జాన్సమ్మ థ్యాంక్ యూ. అట్లాంటి జాన్సమ్మ నేను అమెరికాలో అనుకుంటా, ఆమె ఇండియాలో ఉండి త్యాగం చేసి నాకు 3 పిల్లలు, 6 మానవులు అందరినీ త్యాగం చేసి ఇండియా వచ్చి మీకోసం సేవ చేయడానికి వచ్చింది త్యాగమూర్తి. జాన్సమ్మ జై హో, రామ జై దాదా, యశస్వి రెడ్డి జై హో, జాన్సమ్మ జై హో. మీకు ఒకటే కోరేది, నాకు ఒకటే, మనకు మంచి పేరు ఉంది. ఈ మంచి పేరుని ఇంకా ముందు కాపాడి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని, మీ అందరి సహాయం మీ అందరి దగ్గర నుంచి కావాలని. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అని ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక ఏనుగుని కట్టాలంటే గడ్డి పరకతోటి ఏం కాదు, కానీ గడ్డి పరకతోటి తాడేస్తే ఏడుగురు మన ఏనుగును ఆపొచ్చని తెలిసింది. చిన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్లందరికీ, గురుదేవ బావ అందరికీ చెప్పిన విషయం మర్చిపోకుండా మీ అందరు కలిస్తే ఏ సమస్య అయినా మన పాలకుర్తిలో ఏ సమస్య వచ్చినా మనం తప్పకుండా సాధించుకుంటామని